హలో అందరికీ, కోడిగుడ్డుతో ఎప్పుడు చేసే విధంగా కాకుండా డిఫరెంట్గా చేయాలి అని అనుకుంటే మా అత్తగారి స్టైల్ కోడిగుడ్డు కారం చూపిస్తారండి. దీనికోసం ఆనియన్స్, ఎండుమిర్చి, వెల్లుల్లి తీసుకోవాలి. కోడిగుడ్లు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కోసుకొని మనకి ఎంత గ్రేవీ అయితే కావాలో అన్న ఆనియన్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇందాక మనం తీసుకున్న ఆనియన్స్ కూడా మిక్సీ జార్లో వేసుకోండి. ఆనియన్స్ అస్సలు స్మూత్ పేస్ట్గా చేసుకోవద్దు, కచ్చా పచ్చాగా చేసుకోవాలి, అప్పుడే చాలా బాగుండిద్ది. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి వాటిల్లో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇంకా తాలింపు వేయాలి. తాలింపులో ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ అన్నీ వేసుకొని లాస్ట్లో కరివేపాకు కూడా వేసుకొని చిట్టపటానినాక ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా ఆయిల్లోకి వేసుకోవడమే. మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పైన లిడ్ పెట్టి కవర్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గ పెట్టుకోవాలి. మధ్యలో ఒక్కొక్కసారి తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చినంత వరకు మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గితే బయట పెట్టినా కూడా పాడవదు. తర్వాత లెగ్స్ తీసుకుని 4 వైపుల ఘాట్లు పెట్టుకొని ఒక్కోటి ఎగ్స్ దాంట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎగ్స్ గట్టిగా తిప్పకూడదు, బ్రేక్ అయిపోతాయి ఎగ్స్. సో అందుకని ఈ పేస్ట్ని జస్ట్ ఎగ్ మీద ఇలా పెట్టాలన్నమాట. పెట్టి కొంచెం సేపు ఉంచాలి. మధ్య మధ్యలో కలబెట్టుకోండి. కొంచెం టైం అనేది ఎక్కువసేపే పడుతుంది మగ్గడానికి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం కారంగా ఉందనుకుంటే నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. అన్నంలోకే కాదు, చపాతీ వాటిల్లో కూడా చాలా బాగుండిద్ది. ఎగ్గు కారాన్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరెన్నో రెసిపీస్ కావాలి అంటే అత్తా కోడల హరివిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.